స్వాధ్యాయ సేవా ఫౌండేషన్ అంకితభావంతో మరియు బహుముఖ సేవా కార్యక్రమాల ద్వారా మా దేశంలో విశేష మార్పు తీసుకువస్తోంది. ఈ సామాజిక సంస్థ విద్య, ఆరోగ్యం, ప్రకృతి చికిత్స, యోగా, పర్యావరణ పరిరక్షణ, సహజ వ్యవసాయం, మట్టి పాత్రల ప్రోత్సాహం మరియు విస్తృత స్థాయి వృక్షారోపణ వంటి అనేక రంగాల్లో ముందడుగు వేస్తోంది. దూరదృష్టి గల స్థాపకుడు డాక్టర్ మనీష్ గోయల్ ప్రకృతి చికిత్స, భారతీయ సంప్రదాయ యోగా విధానం మరియు రసాయనరహిత సహజ వ్యవసాయాన్ని నిరంతరం ప్రోత్సహిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారి అచంచలమైన సంకల్పం సంవత్సరాలుగా ప్రజల్లో అవగాహన పెంచుతూ మార్పును తీసుకువచ్చే సేవా కార్యక్రమాలకు దోహదపడుతోంది. ఫౌండేషన్ సేవా విస్తృతి చాలా పెద్దది. దేశవ్యాప్తంగా 300కు పైగా యోగా శిబిరాలు విజయవంతంగా నిర్వహించబడాయి. డాక్టర్ మనీష్ గోయల్ వారి జాతీయ నెట్వర్క్ రైతులను గోవు ఆధారిత సహజ వ్యవసాయం వైపు ప్రేరేపిస్తూ వారికి జ్ఞానంతో పాటు ప్రత్యక్ష మార్గదర్శనం అందిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 1000 ఎకరాల భూభాగం ఫౌండేషన్ మార్గదర్శకత్వంలో సహజ వ్యవసాయానికి మార్చబడింది. అదనంగా దేశవ్యాప్తంగా సహజ రైతుల ఆలిండియా టెలిఫోన్ డైరెక్టరీ సిద్ధం చేయబడుతోంది. దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి మరియు నిలకడైన వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి సులభమవుతుంది. ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమాల ద్వారా 500కి పైగా రైతులు సహజ వ్యవసాయం సాంకేతికతలను నేర్చుకుని వారి ఉత్పత్తులు జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు పొందుతున్నాయి. ఫౌండేషన్ మట్టి పాత్రలు, మట్టి బారతన్ తయారుచేసే కుండలకారులు మరియు గ్రామీణ శిల్పులకు సరైన మార్కెట్ అవకాశాలు మరియు వారి సంప్రదాయ కళలకు గౌరవం అందించేందుకు సహకరిస్తోంది. పాఠశాలలు మరియు కళాశాలల్లో నిర్వహించిన వృక్షారోపణ కార్యక్రమాలు విద్యార్థుల్లో ఔషధ మొక్కలు మరియు పర్యావరణ పరిరక్షణపై చిన్ననాటినుంచే అవగాహన పెంచుతున్నాయి. ఫౌండేషన్ ప్రారంభించిన ఘర్ ఘర్ మొరింగా అభియాన్ వేగంగా విస్తరించి 10,000కు పైగా ఔషధ మరియు విలువైన మొక్కల నాటకం విజయవంతంగా పూర్తయింది. పట్టణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వ్యవసాయ, పర్యాటక అవగాహన కార్యక్రమాలు ప్రజలను మళ్లీ ప్రకృతి మరియు వ్యవసాయ సంస్కృతితో అనుసంధానిస్తున్నాయి. స్వయం నిలబడే గోశాలల కోసం గోమయం ఆధారిత ఉత్పత్తుల తయారీ, శిక్షణ మరియు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఫౌండేషన్ నూతన ఆవిష్కరణలను ముందుకు తీసుకువస్తోంది. ఇవి మార్కెట్లో మంచి గుర్తింపు మరియు ఆర్థిక బలం పొందుతున్నాయి. పాఠశాలలు మరియు గ్రామాలను దత్తత తీసుకుని స్వాధ్యాయ సేవా ఫౌండేషన్ ఈవేస్ట్ మరియు ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. విసిరివేసిన వస్తువులను ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చే కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఫౌండేషన్ క్విజ్లు, ఫోటోగ్రఫీ పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యావరణ చైతన్యాన్ని, విలువలను మరియు స్థిరమైన జీవన విధానాన్ని పెంపొందిస్తోంది. స్వాధ్యాయ సేవా ఫౌండేషన్ దృష్టికోణం ఆరోగ్య అవగాహనను విస్తరించడం, సహజ జీవనశైలిని ప్రోత్సహించడం, వ్యక్తిగత మరియు సామాజిక బాధ్యతను బలపరచడం మరియు సమతుల్యమైన, ఆరోగ్యకరమైన, ప్రకృతి ఆధారిత జీవనశైలిని అనుసరించే సమాజాన్ని నిర్మించడం. అలాగే హానికర అలవాట్లను విడిచి పచ్చని, ఆరోగ్యకరమైన, స్థిరమైన భవిష్యత్ నిర్మాణానికి అందరూ చురుకుగా భాగస్వాములవ్వాలని ప్రేరేపించడం.